కాంగ్రెస్ డీఎన్ఏ పాకిస్తాన్ డీఎన్ఏ అన్నారు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరికీ పాకిస్తాన్పై ప్రేమ ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ కు ప్రస్తుతమున్న 40 ఎంపీ సీట్లను కాపాడుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు రాణి రుద్రమ. సుపారీ పాలన విషయంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు రావాలంటే పాకిస్తాన్ కు పోయి పోటీ చేయాలట భారతీయ జనతా పార్టీ. అసలు రేవంత్ రెడ్డి గారికి మన పార్లమెంటు స్థానాలు ఎన్నున్నాయో తెలుసునా? రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు ఇప్పుడు ఎన్నికలు జరగబోయేటటువంటివి 543. 400 సీట్లు రావాలంటే భారతదేశంలో పోటీ చేస్తే సరిపోతుంది. పాకిస్తాన్ పోయి పోటీ చేయాలి అంటే మీలాగా 40 సీట్లు కూడా లేనటువంటి పార్టీకి అవసరం కావచ్చు. కానీ హిందుస్థాన్ లో 400 సీట్లు గెలిచే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉన్నది. 2 స్థానాల నుంచి ఇవాళ 303 స్థానాలకు వచ్చి 303 నుంచి 400 పైచిలకు స్థానాలు గెలుచుకునే దిశగా భారతీయ జనతా పార్టీ పోతుంటే 60 ఏళ్ల పైచిలకు భారతదేశాన్ని అప్రతిహితంగా పరిపాలించి ఇవాళ ఉనికిని కాపాడుకోలేనటువంటి నిరాశ నిస్పృహల్లోకి మీ కాంగ్రెస్ పార్టీ పోతుంది. అది మీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా. పాకిస్తాన్ మీద లెస్స ప్రేమ పుట్టుకొస్తుంది వీళ్లకు. గంతగనం ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నా, 400 సీట్లకు మించి బీజేపీకి రావాలంటే పాకిస్తాన్ కు పోవాలి అని అన్నారు కదా. మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, మేము ఈ హిందుస్థాన్ లోనే 400 సీట్లు తెచ్చుకుంటాం. మేము హిందుస్థాన్ లో 400 సీట్లు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ పోవాలి. వారికి ఫ్లైట్ టికెట్ల మేము కొనిస్తాం.